హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడైతే సాయంత్రం టైం 7 అవుతుందండి. మేమైతే మండపం దగ్గరికి వెళ్తున్నాం. మండపం డెకరేషన్ ఆల్మోస్ట్ సగం కంప్లీట్ అయింది. ఎలా ఉంది ఏంటని చూడడానికి వెళ్తున్నాం. నేను మా అప్పుడు వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మండపం డెకరేషన్ అయిందో లేదో అన్నది మీకైతే నేను చూపిస్తాను. ఇదిగోండి కళ్యాణ మండపం అయితే ఇది. ఫ్రంట్ అయితే ఇలా చేశారు, కింద కార్పెట్ ఒకటి వేశారు. రేపు మార్నింగ్ ఇంకా మంచిగా చూపిస్తాం. బావికి అట్ట సెట్ చేశారు. గెలక తాడు, దీంట్లో నీళ్లు పోస్తే బావి. రేపు బారసాలు కదండి మా ఇంట్లో, అందుకని మా చిన్నత్త గారు అయితే ధనుర్మాసం ముగ్గు అంటారేమో దీన్ని, అది వేస్తున్నారండి. ఇంకా ముగ్గు అయితే పూర్తిగా పూర్తి అవ్వలేదు. పూర్తి అయ్యాక ఎలా ఉందో మనం అందరం కలిసి చూద్దాం. హాయ్ అండి అందరికీ. ఇప్పుడు టైం అయితే సుమారు తెల్లవారుజామున 5 అవుతుంది. ఇగో మీరు చూసుకోవచ్చు, 5 గంటల 2 నిమిషాలు అయింది. ఈరోజే బారసాల అయితే వంట వాళ్ళు వచ్చారు. వాళ్ళకి మండపం దగ్గర అన్నీ చూపిద్దామని చెప్పి నేనైతే మండపం దగ్గరికి అయితే రావటం జరిగింది. అంతా చీకటిగా ఉంది. వెనక మండపం చూసారు. ఇదిగోండి వాళ్ళ సామాన్లన్నీ వాళ్ళు అండి. మళ్ళీ నేను మీ ముందుకు వచ్చాను. ఇది కారులో నుంచి రిటర్న్ గిఫ్ట్లు ఇవన్నీ అయితే పైకి మోస్తున్నామండి. రూమ్లో పెడుతున్నాం. ఇదేనండి మాకు ఇచ్చిన రూము. ఇటు పక్కంతా బట్టలు, పెట్టుబడి బట్టలు, ఇక్కడ కార్యక్రమం సామాన్లు, ఇక్కడంతా రిటర్న్ గిఫ్ట్లు, ఇటంతా బ్యాగులు ఇవన్నీ పెట్టుకున్నాం. మేమైతే ఇప్పుడైతే టైం వచ్చేసి నాకు తెలిసి 5:30, 6 అవుతుందేమో. ఇదిగోండి తెల్లవారిపోతుంది కూడా వెనక మీరు చూడవచ్చు. ఇక మన కారు అక్కడ పెట్టేసి కారులో నుంచి సామాన్లన్నీ లోపలైతే పెట్టుకుంటున్నాం. మాకు అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్ రోడ్డు దగ్గర నుంచి ఇటు నుంచి లోపలికి మోసేసుకొని ఈ తలుపు తీస్తే ఇటు వచ్చేస్తాం. ఇక్కడి నుంచి ఆపోజిట్ నుంచి మళ్ళీ మండపంలోకి డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఇదిగోండి మండపం. ఏది కట్టెన్ ఎక్కడో దాక్కుంది మండపం. ఇదిగోండి మండపం నైట్ వ్యూ అంతా అయిపోయింది. బడ్జెట్లో చిన్న డెకరేషన్ అయితే చేయించాము. లైట్లు ఇవన్నీ పెట్టారు. అదేమో నేమ్ రిలీవింగ్. ఇక్కడ పూల కుండీలని, పూల సజ్జలని, లైట్లు, ఉయ్యాల డెకరేషనే నాకు కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. దీన్ని ఏదోటి మనమే సెట్ చేసుకోవాలి, ఏదోటి చేద్దాం. పైన వరకు సూపర్ చేశారు. ఈ ఉయ్యాలకు అనేది ఏదైనా ఇక్కడ ఫ్లవర్ బొకే లాంటిది ఏదైనా ట్రై చేయాలి. ఉన్న పూల వరకు వాళ్ళు అడ్జస్ట్ చేశారు. బాగుంది చూడ్డానికి అయితే. డెకరేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ బార్బీ బొమ్మలు, బొకేలు, అటు కూడా ఒక బార్బీ బొమ్మ ఉంటుంది. బార్బీ మరి ఏమంటారో తెలిస్తే కామెంట్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఆ చివర ఒకటి ఉంది. ఇది ఉయ్యాల. అక్కడ డ్రమ్ము, అటు పక్క ఇక్కడ ఇప్పుడు నేను జూమ్ చేసిన దగ్గర అక్కడ బియ్యం బస్తా కనపడుతుంది కదా, అక్కడ అయితే వంట చేసేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మనం తిరిగి మన రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇది తాళం వేసి వెళ్ళిపోదాం. సంచులు కూడా మన లోపల పెట్టేయండి. ఇది తాళం వేసి, రూమ్ తాళం వేసి, వంట వాళ్ళు వంట చేస్తున్నారుగా, అట్నుంచి వెనక్కి వచ్చేద్దాం.
ఈ షట్టర్ కూడా లేపే పని ఉండదు. హాయ్ అండి, ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసా. ఈరోజు కొంచెం కద్దరు చొక్కా వేసా. ఒక్కసారి బయట నుంచి ఇప్పుడు లైటింగ్లో మన మండపం వ్యూ ఎలా ఉందో బారసాల మండపం వ్యూ చూపిస్తా. ఒక్క నిమిషం. ఇదిగోండి, నిన్న మనం బోడిగా చూసాం కదా, ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. చక్కగా పూల్ డెకరేషన్ చేశారు. ఇక్కడ బొకేలు పెట్టారు అటు ఇటు. ఇక లోపలికి వెళ్తుంటే ఇది తెలిసిందే కదా, కింద మ్యాటు అటు ఇటు క్లాతులు కట్టి పైన టేలాడి తీశారు. లోపలికి వెళ్ళాక లోపల వ్యూ ఎలా ఉందో నేనైతే మీకు చూపిస్తాను. ఇది బడ్జెట్ ఎంత అయింది ఏంటి అనేది అయితే, ఈ డెకరేషన్ బడ్జెట్ అయితే నేను వీడియోలో అయితే చెప్పనండి. ఇప్పుడు లోపల వ్యూ ఎలా ఉందో చూపిస్తా. ఇంకా మా వాళ్ళు ఎవరూ రాలా, మేము పొద్దున్నే వచ్చాం కదా 3:00కల్లా లేచి మండపానికి వచ్చి ఈ బల్లలు చైర్లు ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. నిన్న బావి కూడా మీకు చూపించాలి, ఒక్క నిమిషం ఉండండి. ఇదిగోండి, బావికి అయితే ఇట్లా చేశారు. ఫ్లవర్ బొకేలు పెట్టారు, కింద క్లాత్ కట్టారు. ఇక ఈ డ్రమ్ములో మనం నీళ్లు పోసుకోవటమే ఆలస్యం. పైన ఒక గిల్లకి తగిలిచ్చారు. ఇదిగోండి, మండపం పైన వ్యూ అయితే ఇది. దాని వెనకాల అయితే రూములు ఉంటాయి. అదిగోండి, అక్కడ రూమ్ కనపడుతుంది. ఇదిగోండి, ఇక్కడేమో బార్బీలు పెట్టారు. తర్వాత ఫ్లవర్ వాజులా వాటిని ఏమంటారు, కుండీలు, పూల కుండీలు పెట్టారు. ఉయ్యాల డెకరేషనే కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. పొద్దున కూడా చూపించా కానీ ఇప్పుడు లైటింగ్లో ఇంకా వ్యూ చూపిద్దామని చూపిస్తున్నా. మహారాజు కుర్చీ వచ్చింది, వెనక బ్యాక్గ్రౌండ్ ఇది. నిన్నటి మీద ఇప్పుడు బాగుంది కదా బ్యాక్గ్రౌండ్. ఇక్కడికైతే ఓవరాల్ వ్యూ మండపాంది అయితే ఇది. ఓవరాల్గా మండపం వ్యూ లాంగ్ నుంచి కూడా చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి, ఓవరాల్ మండపం వ్యూ ఇది. ఇక్కడి నుంచి మనకు బార్బీ బొమ్మలు జూమ్ చేస్తే ఎలా కనపడుతున్నాయో చూద్దాం. ఇది మహారాజు కుర్చీ ఈ ఏరియా అంతా కదా, ఇదంతా బార్బీ బొమ్మలు ఉయ్యాళ్ళు ఇలా వచ్చేసాయి కదా. లైట్లు కూడా వేసిల్లారు, లైటింగ్ వేస్తే కొంచెం బాగుంది. ఇప్పుడు ఇక్కడికైతే ఈ బ్లాగ్ ఇదండి. ఇదిగోండి, వెనక డెకరేషన్ ఇవన్నీ కనపడుతున్నాయి. ఇది మా ఊర్లోనే ఆర్యావేశ్య కళ్యాణ మండపం అండి. ఇవన్నీ కుర్చీలు ఇవన్నీ వేసేసాము. ఇకపోతే ఇక నాకు తెలిసి ఇప్పుడు టైం కూడా 8-10 అయింది. ఇక అందరు రెడీ అయ్యారు, ఇంటి దగ్గర ఎళ్ళెక్కించుకు రావాలి. ఇక నాకు ఇక్కడ చిన్న చితకా పనులు ఉన్నాయని నేనైతే ముందు వచ్చా. ఇంటికి వెళ్ళిగా ఎక్కించుకొని వస్తా. 1 by 1 వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు, చుట్టాలు కూడా బయలుదేరారు. అందుకని ఇక అరేంజ్మెంట్స్ కోసం నేనైతే ముందైతే మండపానికి జరుపుకున్నా. ఇక్కడికైతే ఇదండి. ఆ తర్వాత పూజా కార్యక్రమం వీడియో, ఉయ్యాల్లో వేసేది, బావిలో వేసేది అవన్నీ కూడా నేనైతే వీడియో తీసి మీకైతే చూపిస్తాను. ఓకే అండి, ఇక్కడికైతే బాయ్.